హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఫుల్ కోర్సు మన యాప్లో అందుబాటులో ఉంది. 6 months వ్యాలిడీ తోటి మీరు వీటిని అయితే తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించి శాంపిల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే కోర్సెస్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫేర్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ మంత్ వరకు సంబంధించి పర్ మంత్ 20 రూపీస్ చెల్లించి మీరు ఆ పీడిఎఫ్ని పొందవచ్చు. టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి అక్కడ మీరు యాప్లో కోర్సెస్ ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. దాంతోపాటుగా టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా ఒక షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందించడం జరుగుతుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. దానికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ యాప్లో ఉంటాయి. వాటిని చూసిన తర్వాత నచ్చితే ఆ కోర్సు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ నియామక మండలి పరీక్ష ఫలితాలు ఎప్పుడు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో కట్ ఆఫ్ మార్కుల తగ్గింపు ప్రకటనతో సందిగ్ధం, ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు జాప్యమే కారణం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మనకు ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ సంబంధించి మనకు ప్రీవియస్లో జరిగినటువంటి పేపర్ యొక్క అనాలిసిస్ కావాలనుకున్నవారు ఖచ్చితంగా లైక్ చేసి ఎస్ అని కామెంట్ చేయండి. విత్ ఇన్ షార్ట్ టైంలో దానికి సంబంధించిన వీడియో కూడా మీకు అందించడం ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం చూసిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLBRB నిర్వహించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు వెల్లడి ఆలస్యం కానుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆగస్టు 7న మనకు 554 ఎస్ఐ స్థాయి పోస్టులకు పరీక్ష జరగగా దాదాపుగా 2,47,000 మంది హాజరయ్యారు. అదేవిధంగా ఆగస్టు 28న 16,321 కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు 6,03,000 మంది పరీక్ష రాశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీరంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి సెప్టెంబర్లోనే ఫలితాలు వెల్లడించాలని తొలుత మండలి నిర్ణయించింది. ప్రాథమిక రాత పరీక్ష అనంతరం అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసింది. అయితే సీఎం కేసీఆర్ శాసనసభలో SC/ST అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తామని ప్రకటించడంతో ఫలితాల వెల్లడికి బ్రేక్ పడిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనిపై అధికారులు ఉత్తర్వులు వస్తేనే మండలి ముందుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే న్యాయపరమైనటువంటి అడ్డంకులపై తర్జన భర్జన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో కిందటిసారి జరిగినటువంటి మండలి నియామకాల్లో కట్ ఆఫ్ మార్కులు జనరల్ అభ్యర్థులకు 80 ఉండేది. అదేవిధంగా బీసీ వాళ్ళకు 70 ఉండేది. అండ్ SC/STలకు 60గా ఉండేవి. సో 200 మార్కులకు ఆయా కేటగిరీల వారీగా కట్ ఆఫ్ మార్కులు సాధించిన వారిని ప్రాథమిక రాత పరీక్షలో అర్హులుగా పరిగణించి తుదుపరి అంకానికి ఎంపిక చేసేవారు. ఈసారి కేటగిరీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు 60% మార్కులనే కట్ ఆఫ్గా నిర్ణయించారు. అయితే జనరల్ అదేవిధంగా బీసీ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించి తమకు మాత్రం తగ్గించలేదని SC/ST వర్గాలు వాదిస్తున్నాయి. సో ఇది వడపోత ప్రక్రియ మాత్రమేనని అందరికీ సమానంగా కట్ ఆఫ్ నిర్ణయించాలనేది మండలి వాదన. కానీ ముఖ్యమంత్రి ప్రకటనతో కట్ ఆఫ్ మార్కులో మార్పులు అనివార్యమయ్యాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నోటిఫికేషన్కు భిన్నంగా SC/STలకు మాత్రమే కట్ ఆఫ్ మార్కుల్ని తగ్గిస్తే కోర్టు కేసులు పడే అవకాశం ఉందా అని ఆరా తీసేటువంటి పనిలో మండలి వర్గాలు నిమగ్నమయ్యాయి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విషయంలో చిక్కులు వస్తే మొదటికే మోసం అంటూ చూడవచ్చు. వాస్తవానికి సెప్టెంబర్లోగా ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలను వెల్లడించగలిగితే అక్టోబర్ 2వ వారంలో మనకి ఏదైతే ఈ గ్రౌండ్ శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని మండలి భావించింది. నవంబర్లోగా వాటి ఫలితాలను ప్రకటించి జనవరి లేదా ఫిబ్రవరిలో తుది రాత పరీక్ష నిర్వహించాలని యోచించింది. మార్చిలోపు తుది ఫలితాలను కూడా ప్రకటించి ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను వెలువరించాలనేది ప్రణాళికలో భాగం. అయితే తొలి అంకానికే ప్రాథమిక రాత పరీక్ష ఫలితాల్లోనే అనుకున్నటువంటి ప్రణాళిక నెరవేరలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గతంలో న్యాయపరమైనటువంటి చిక్కులతో నియామక ప్రక్రియలో ఏళ్ల తరబడి జాప్యం జరిగిన దాఖలున్నందున కట్ ఆఫ్ మార్కులు తగ్గింపు అంశంలో మండలి ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ ఈ మార్కులు తగ్గిస్తే మళ్ళీ ఏమైనా కోర్టు కేసెస్ అనేటువంటి ఆలోచనలో దానికి సంబంధించినటువంటి పనిలో ఉన్నట్టుగా మనకు TSLBRB దానికి సంబంధించినటువంటి వర్క్ చేస్తున్నట్లయితే మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ పోలీస్ నియామకాలకు సంబంధించి అయితే ఈరోజు రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే త్వరలో ఆహార భద్రత అధికారుల పోస్టుల భర్తీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. అధికారులు లేని చోట జిల్లా వైద్య అధికారులకు బాధ్యతలు, ఆహార కల్తీ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఖాళీగా ఉన్నటువంటి ఆహార భద్రత
అధికార పోస్టులను త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ప్రస్తుతం ఆహార భద్రతా అధికారులు లేని చోట జిల్లా వైద్య అధికారులు ఈ ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఒక ఆదేశాలు జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ ద్వారా ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి హరీష్ రావు ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 346 వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్లు, అదేవిధంగా ఈ వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి డిగ్రీ అర్హతతోటి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కనుక చూసినట్లయితే 31 నుంచి 45 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా షార్ట్ లిస్ట్ ద్వారా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని అయితే తీసుకుంటున్నారు 5 ఇయర్స్ గాను. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో లాస్ట్ డేట్ ఈ నెల 20 తారీఖు ఉందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసినట్లయితే వచ్చే నెల 7న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు రీసెంట్గా టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది రాత పరీక్ష అనేది నవంబర్ 7వ తారీఖున నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ మనకు వెల్లడించినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో అదేవిధంగా అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాలకు గడువు అయితే పెంచారు. సో ఎవరైతే ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఉంటారో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి సో ఈ నెల 15 తారీఖు వరకు అయితే ఇక్కడ మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాటికైతే ఒకసారి చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో భాగంగా మనకు ఎస్బీఐకి సంబంధించి రీసెంట్గా మనకు ఎస్బీఐలో 1673 ఉద్యోగాలతోటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో వీటి యొక్క అర్హతలు ఏంటి, అదేవిధంగా పరీక్ష విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, సో ప్రిలిమ్స్లో మెయిన్స్లో వాటి యొక్క వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి మీరు ఎక్కడ చూడండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సిఎస్ఐఆర్ నుంచి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటుగా మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి ఇంగ్లీష్ అండ్ హిందీలో. సో ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. వాటితో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ నెల 30 తారీఖు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటైతే స్టెనోగ్రాఫర్కి సంబంధించి మీకు టైప్ స్పీడ్ కనుక ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి అధికారిక వెబ్సైట్కి వెళ్తే పూర్తి వివరాలు అయితే ఉంటాయి. ఈ రోజు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి మింట్ కాంపౌండ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇవన్నీ మనకు అప్రెంటిషిప్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. 83 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో దీనిలో మనకు టెక్నీషియన్ సంబంధించి కావచ్చు అండ్ ఫిట్టర్కి సంబంధించి అండ్ అదేవిధంగా ఇట్లా మనకి ఏదైతే ఐఐటీలో సంబంధిత ట్రేడ్లో ఉంటాయి కదా ఫైర్మెన్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కనుక మీకు ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక ఐటీఐ విత్ అండ్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే వీటికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ కోణంలో అయితే చూద్దాం. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ప్రతిసారి నేను అంటే గత 4 డేస్ నుంచి కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, వాటికి కూడా రిప్లైస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి కామెంట్ బాక్స్లో. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సో గిరిజనులకు 10% కోటా అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఉత్తర్వులు జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. సో రీసెంట్గా కేసీఆర్ గారు సో ఎస్టీలకు 10% రిజర్వేషన్కి సంబంధించి వారంలో జీవో జారీ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవో నిన్న నైట్ అయితే రిలీజ్ చేశారు. సో 6 నుంచి 10% పెరిగినటువంటి ఎస్టీ రిజర్వేషన్ అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి. రాష్ట్రపతి ఆమోదం లేకుండానే సర్కారు నిర్ణయం. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు. రాష్ట్రంలో మొత్తం 70% పెరిగినటువంటి రిజర్వేషన్లు. సో ఇది గుర్తుంచుకోండి, మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాంతోపాటుగా ఇప్పుడు మనకు ఎలా ఉంది రిజర్వేషన్ అనేది తెలంగాణలో ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. సో ఏ వర్గానికి ఎలా ఉంది, సో ఇక్కడ చూసినట్లయితే కేటగిరీ వైజ్గా మనకు బీసీఏ, బీసీబీ, సిడి ఈ విధంగా మొత్తం బీసీలకు 29% రిజర్వేషన్ ఉంది. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, ఈడబ్ల్యూఎస్ 10, అదేవిధంగా క్రీడలకు సంబంధించినటువంటిది 2% ఉండడం జరిగింది. దాంతోపాటుగా వికలాంగులకు సంబంధించి టోటల్గా మనకు ఇక్కడ చూసినట్లయితే 70% రిజర్వేషన్ మనకి ఇక్కడ ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని గుర్తుంచుకోండి. అంతకుముందు 66 ఉండేది, ఇప్పుడు 70% పెరిగినట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకి ఇది కరెంట్ అఫైర్స్ కోణంలో గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే 5G సేవలకు నేడు శ్రీకారం అంటూ మనం చూడవచ్చు. సో దేశంలో 5G సేవలను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రగతి మైదాన్లో మనకు అక్టోబర్ 1 నుంచి 5వ తేదీలో జరగనున్నటువంటి 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటుగా సో మనకు దేశవ్యాప్తంగా సో అధికారికంగా మనకు 5G సేవలను అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో దీన్ని ఈ డేట్ గుర్తుంచుకోండి. సో ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారు కనుక ఈ రోజు డేట్ అయితే
గుర్తుంచుకోండి. ఫస్ట్ అక్టోబర్ డేట్ అయితే గుర్తుంచుకోండి. డైరెక్ట్గా మనకు ఏ రోజున మనకు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఇటువంటి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సాంకేతిక రంగంలో భారత్ ఫ్రాన్స్ల సహకారం అంటూ జరగవచ్చు. మంత్రి కేటీఆర్ సమక్షంలో టీ హబ్ అదేవిధంగా IFCC ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో సహకార బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సో మనకి దేనితోటి ఫ్రాన్స్ తోటి ఒప్పందం కూర్చుకున్నట్లుగా ఒక కరెంట్ అఫేర్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో డైరెక్ట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ దేశంతో సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో భాగంగా సహకార బలోపేత ఒప్పందాన్ని కూర్చుకుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. తెలంగాణకు సంబంధించిన ఇష్యూ కనుక సో కంపల్సరీ ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు. సో గుజరాత్లో 2 రోజుల పర్యటనలో భాగంగా మోడీ గారు సో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను ప్రారంభించడం జరిగింది. సో ఇది మనకు గాంధీనగర్ నుంచి ముంబై మధ్య నడిచేటువంటి ట్రైన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇష్యూ అండి. మనకు 2019లో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ను మనకు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. వీటిని మనకు సో ఇది ఎక్స్ప్రెస్లు అని చెప్పేసి అంటాం, స్పీడ్గా ఉండేటువంటి ఎక్స్ప్రెస్లు అని చెప్పేసి మనం వీటిని చెప్పడం జరుగుతుంది. సెమీ హై స్పీడ్ ట్రైన్ అని చెప్పేసి అంటాం. సో దీనిలో మనకు 3 దశల్లో అంటే 3 మార్గాల్లో వీటిని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది థర్డ్ది. ఆ మిగతా 2 ఏంటి అనేది కింద నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. రేపటి వీడియోలో మీకు చెప్తాను. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ను 2019లో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు 2 మార్గాల్లో ప్రారంభించారు. ఇది 3వ మార్గం. ఆ 2 ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నిన్న మీకు ఒకటి మనకేది హర్యానాకి సంబంధించిన సీఎం ఎవరని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. మనోహర్ లాల్ ఖట్టర్ అనేది ఆన్సర్ అవుతుంది. దానికి సంబంధించి అక్కడ గవర్నర్ ఎవరని చెప్పేసి కూడా అడిగాను. సో మనకెవరు బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్కి అయితే చేస్తున్నారు. ఆ రెండు క్వశ్చన్స్ అయితే నిన్న అడిగాను. సో ఈ వీటికి సంబంధించి కూడా మీరు కింద రిప్లై ఇవ్వండి. రేపటి వీడియోలో మీకు ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వెయిట్ లిఫ్టర్ మీరాబాయికి స్వర్ణం అంటూ జరగవచ్చు. సో ప్రపంచ ఛాంపియన్షిప్కు సంసిద్ధం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు 36వ జాతీయ క్రీడ అనేది గుజరాత్లో జరుగుతున్నాయి. సో వాటిలో భాగంగా సో మనకు నిన్న జరిగినటువంటి వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో సో మనకు మీరాబాయి చాన్కు గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది. గుర్తుంచుకోండి. మనకు దాదాపుగా ఈ నెల 12 వరకు జరుగుతున్నాయి. సో వీటికి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి అయితే ఈ మెడల్స్ వస్తుంటాయి. ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను కంప్లీట్ దీని మీద ఒక వీడియో చేస్తాను. సో ఈ మధ్యలో మనకు డైలీ వస్తున్నటువంటి అప్డేట్స్ కూడా చూద్దాం. సో దాంతోపాటుగా మనకు తెలంగాణకు సంబంధించి సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే సో ఇక్కడ మనకు మీరాబాయి చాన్కి ఇక్కడ స్వర్ణం వచ్చింది కదా 49 కేజీల విభాగంలో. ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్. మనం తరచూ ఈమెకు సంబంధించినటువంటి వార్తలు చూస్తున్నాం. కరెంట్ అఫేర్స్ కోణంలో ఇంపార్టెంట్. నెక్స్ట్ మన తెలంగాణకు సంబంధించి ఈ 36వ జాతీయ క్రీడల్లో సో మొదటి స్వర్ణాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే రియా సాబు అని చెప్పేసి సో ఇక్కడ చూడవచ్చు. తెలంగాణకు చెందినటువంటి క్రీడాకారునికి సో 36వ జాతీయ క్రీడలో స్వర్ణం అయితే రావడం జరిగింది. ఇది స్కేటింగ్ క్రీడలో వచ్చింది. క్రీడ కూడా గుర్తుంచుకొని దాంతోపాటుగా నేషనల్ గేమ్స్లో మనకు తెలంగాణ నెట్బాల్ టీంకు సిల్వర్ మెడల్ కూడా నిన్న రావడం జరిగింది. తెలంగాణకు సంబంధించి నిన్న 2 మెడల్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి ఇది స్వర్ణం, అది వచ్చేసి దేంట్లో అంటే మనకు స్కేటింగ్లో, అండ్ నెక్స్ట్ నెట్బాల్లో సిల్వర్ రావడం జరిగింది. ఇది ఒక టీంకి వచ్చినటువంటి కప్పు. సో ఇట్లా మనకు రెగ్యులర్గా వస్తుంటాయి. వీటికి సంబంధించినటువంటిది నేను ఒకటేసారి మళ్ళీ మీకు కంప్లీట్గా మనకి అయిపోయిన తర్వాత మీకు వీడియో అందించడం ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఈరోజు మనకి ఈనాడు ప్రతిభలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఫిజిక్స్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది. సో వీటిని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.